స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్టు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిర్ణీత వ్యవధిలో తగిన సన్నాహాలను పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని ఎంపీటీసీల వివరాలు ఆన్లైన్ చేశామన్నారు. 224 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణకు తగినట్టుగా లేని 13 కేంద్రాలను గుర్తించామన్నారు. వీటికి దగ్గరలోని ప్రత్యామ్నాయ కేంద్రాలను ఎంపిక చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిపి వారి సూచనలు అభిప్రాయాలను తెలుసుకుని 23వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తింపు ఇప్పటికే జరిగిందని రీవెరిఫికేషన్ చేస్తున్నామని వివరించారు. ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఎంపీటీసీల మ్యాపింగ్, పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్ అనేది నిన్న ఈ రోజులో కంప్లీట్ చేశాము. మనకి తెనాలి రూరల్కి సంబంధించి 224 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ మంచి కండిషన్స్లో ఉన్నాయా లేదా వాటిని మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నాయా, డిమాలిష్ స్టేజ్లో ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ ఎలక్షన్స్కి అవి పనికొస్తాయా లేదా అనేది ఆన్లైన్ చేయమన్నారు. మనకు 224 పోలింగ్ స్టేషన్స్లో 12 పోలింగ్ స్టేషన్స్, కొలకలూరులో ఒక 6, కట్టవరంలో 1, నంది వెలుగులో 6, మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉంది. వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రెడీ చేసి పెట్టాము. అక్కడ నియర్ బై దూరం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రపోజ్ చేశాము. దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్తో 22వ తారీఖు మార్నింగ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల 23వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు మేము పబ్లిష్ చేస్తాము. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళు ఇంకెక్క చోటైనా ప్రపోజ్ చేయాలంటే కూడా వాళ్ళు ఆ రోజు వచ్చి తెలిపినట్టయితే ప్రపోజల్ మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 21 ఎంపీటీసీలు ఉన్నాయి తెనాలి రూరల్కి. 21 ఎంపీటీసీలను కూడా ఇప్పుడు ఇందాక మనం ఆన్లైన్ చేసేయడం జరిగింది. అండ్ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్స్ వెరిఫికేషన్ కూడా మనకు మొదలైంది. 15/6/2026న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్స్ లిస్టు ఏదైతే మనం పబ్లిష్ చేసామో దానికి సంబంధించి అందులో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉన్నారు, బట్ రీవెరిఫికేషన్ ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా నిజంగా ఎస్సీలైనా, అంటే లైక్ ఒక్కొక్కసారి తప్పులు పడవచ్చు. ఎస్సీ ఓటర్ కాని వాళ్ళు ఎస్సీ అని పడవచ్చు, ఎస్సీ అయ్యుండి ఎస్టీ అయ్యుండి బీసీ అయ్యుండి వాళ్ళకి ఓసీ పడవచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని రీచెక్ చేయిస్తూ ఉన్నాము పంచాయతీల్లో కూడా. అది కూడా 18వ తారీఖు నుంచి 5 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. 23 కల్లా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మేమంతా కూడా ఎలక్షన్ గైడ్లైన్స్ను కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా విదిన్ టైం బౌండ్ కాబట్టి, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేవి టైం బౌండ్ కాబట్టి దాని ప్రకారమే మేము చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్టాఫ్ని అందరినీ మేము ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా పంచాయతీస్ నుంచి కొంచెం వర్కింగ్ స్కిల్స్ ఉన్న డిఎస్ని వాళ్ళని పిలిపించేసుకొని ఆన్లైన్ వర్క్ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మేమైతే ప్రజలు రెడీగా ఉన్నాం, ప్రజలు కూడా సహకరించాలి.